This is a popular Marathi ode to the martyrs, reflecting the prevailing burning fire of patriotism and the pride in the martyrs. छातीवरती ध्याजेलून प्रहार गरजा जय जयकार गरजा जय जयकार क्रांतीचा गरजा जय जयकार कशास आई भिजविसी डोळे उजळ तुझे भाळ रात्रीच्या गर्भात उद्याचा असे उषकाल सरणावरती आज आमुची पेटताच प्रेते उठतील त्या ज्वाळातून भावी क्रांतीचे नेते लोहदंड तव पायामधले खळा खळा तुटणार आई खळा खळा तुटणार गरजा जय जयकार गरजा जय जयकार क्रांतीचा गरजा जय जयकार गरजा जय जयकार गरजा जय जयकार Alluri Sita Rama Raju, the hero of the Andhras, who died young for the cause of his motherland. The path he chose was refutable, but the noble tasks he achieved and the callous treatment the British meted out to him and his tribal friends remain a harsh bruise in the hearts of Indians. His compassionate heart bled at the cruel way the tribals were treated by the British. Even as a boy, Sita Rama Raju vowed to hate the aliens. As he grew, hatred turned into a strong decision to drive them out. He decided to hit hard. The saga of his life became the theme of stage plays in Andhra. దొరా దొరా ఇదిగో ఈ మన్నిపు గాళ్ళని ఈ పచ్చిమిరకాయలతోటి గుచ్చి 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 గుచ్చేస్తాం దొరా త్వరగారు చెప్పినట్టే చిత్రమతం చేసేస్తాం దొరా ఈ పరిస్థితి ఎలాగుందో చూసావా చల్లగా ఉంది కదరా తిను తినమ్మా తిను తమ్ముడు నీకింతటి పరిస్థితి ఏర్పడిందా తమ్ముడు తమ్ముడు నేను ఈ స్టేషన్ నుండి 11 తుపాకులు 1890 గుండ్లు 11 బాంబులు
పైలట్లు 5 కత్తులు విప్లవకారులతో వచ్చి దోచుకుపోతున్నారు. ఇట్లు అల్లూరి సీతారామరావు. The tree was his symbol. This happened often. He was a terror to the British. Entire India, it was acted, staged. In Calcutta, Bombay, Solapur, even Madras, thousands of plays performed. So I am also, that play also I directed. That is also banned by the British government. రండి. ఇక్కడ పరిస్థితులు నాకు తెలుసు. నన్ను పట్టిస్తే 10,000 ఇస్తారట అన్నారు. మిమ్మల్ని పట్టిపోగల దేశాలే లేరని ఆ కుక్కలకి తెలియదు. నాదో కోరిక. మన ఆంధ్ర గడ్డకే ఒక వరప్రసాదం మీరు. మీ కోరిక కాదనగలనా? మీరే నన్ను పట్టించి ఆ 10,000 నా కోసం ప్రాణత్యాగాలు చేసిన మన్య ప్రజల కుటుంబాలకు అందజేస్తారా? అయ్యా, మన్య ప్రజల కోసం నా ప్రాణం సైతం సమర్పిస్తాను. కానీ మీలాంటి దేవుని పట్టించి దేశద్రోహులు మాత్రం కాదు. నన్ను క్షమించండి. ఏమిటి సోదరా ఇలా వచ్చావు? మీకో విషయం చెప్దామని. ఏమిటది? 24 గంటలు బ్రిటిష్ సైనికులు మీకోసం నిఘా వేశారు. దయచేసి ఈ రోజు. అవునా? అయినా నేను క్షత్రియుడను. సూర్య నమస్కారం, సంధ్యావందనం చెయ్యాలి కదా. దయచేసి ఒక్క రోజుకి. సోదరా, నాకంటూ కొన్ని నియమాలు, ధర్మాలు, బాధ్యతలు ఉన్నాయి. అవి నేను వదులుకోలేను. అయ్యా అయ్యా, సీతారామరాజు ఇక్కడే ఉంటాడు, చూపెడతానండి. త్వరగా అడుగో సీతారామరాజు. Take your gun and shoot him. You're a good hero. Come on, shake hands with me. నీతో కరచాలనమా నీచుడా? తెల్లవాళ్ళతో కరచాలనమా? నీతో కరచాలనం తలిపి నేను అపవిత్రుడను కాలేను. సీతారామరాజు గారు, మీరు మా సైన్యంలో చేరితే మా దొరగారితో చెప్పి మీకు సైన్యాధిపతి ఇప్పిస్తాను. మాతో చేతో కలపండి. అవి చేతులు కావు, తెల్లవాళ్ల పాప పెంకిలాలు. రత్నగర్భైగు నా దేశమునకు దుర్పరిస్థితి కల్పించిన పాపపు చేతులు. మీ ఏజెన్సీ ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నారంటే దానికి కారణం మా తెల్లదొరలు కాదు, నువ్వే. నువ్వు శిక్షగా అర్హుడవే. అది మీ తరం కాదురా. నేను 10 ఏళ్ల వయసు అప్పుడు మా అమ్మగారు మంచి పాటలు నేర్పారు నాకు. వారు వేషాలు వేసేవారు, మా అమ్మగారు మా నాన్నగారు. హరిశ్చంద్ర డ్రామా, అల్లూరి సీతారాజు డ్రామా, ఇంకా చాలా డ్రామా వేసేవాళ్ళం. కొన్ని రోజులు హైదరాబాద్లో డ్రామా జరుగుతున్నప్పుడే ఈ పోలీసు వాళ్ళు వచ్చి సగం డ్రామా అయిపోయాక స్టాప్ చేసేవాళ్ళు. అయిపోయాయి మా డ్రామా. ఇక మా నాన్నగారు అల్లూరి సీతారామరాజు వేసేవారు. వారు ఒక డైలాగ్ చెప్పేవారు. చాలా జనాలు వచ్చేవాళ్ళు, చాలా సంతోషించేవాళ్ళు. సౌట్స్ కొట్టి వాళ్ళు షూట్ చేసే వస్తే, ఇక్కడ కాదురా షూట్ చేసేది దుర్మార్గులా, ఇక్కడ రా షూట్ చేసేది. నేను చచ్చిపోయినా నా భారత భూమిలో చాలామంది ఉన్నారు, మీ చేతకాని పనిది. వాళ్ళు ఎంత దుర్మార్గం చేసినా కూడా మాకు ఇంకా ఉద్రేకం వచ్చేదండి. ఇంకా యాక్ట్ చేయాలి ఆ స్టేజీ మీద.
అంత చిన్నతనంలో కూడా నాకే అనిపించేది మా పెద్దవాళ్ళకన్నా చాలా బాగా యాక్ట్ చేయాలి, చాలా బాగా చేయాలి, ఈ భారత భూమి ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారన్న ఒక ఇది వచ్చేసి ఒక పట్టుదల వచ్చేది, చాలా ఉద్రేకంగా ఉండేది యాక్ట్ చేయాలి. The actual recording of the political events came in 1921 when a great Gandhian, Damarazu Pundarikakshudu, had started directly writing plays on day-to-day events. He had recorded the first play in 1921 when he talked about the Gandhi Vijayam, the victory of Gandhi. And that was the year when Gandhi came into politics. It showed Tilak's depth and the spirit of Tilak coming into Gandhi, and Gandhi had been accepted as an all India leader. He wrote Navayugarambham, Punjab Durantalu. All these are manifestations of a national spirit of a very great Gandhian, a very great nationalist. Damaraju Pundarikakshudu of Guntur was a patriot since a child with Gandhi as his idol. His books were banned. బలహీనము కాయము కోపతాపముల్ బొత్తిగసున్న అట్టి ఘనమూర్తి మనోబలశాలి గాంధీ చేయెత్తి నమస్కరించి Even the actors of his plays were arrested. Tirupunana Ramaswamy Chowdhury was a great social reformer, writer and playwright. The Andhras never lacked patriotism. Every move of Gandhi and the Congress was actively supported by them. Leaders like Bhogaraju Pattabhi Sitaramaya, T. Prakasham, Konda Venkatappaya, Gurukula Ramakrishna Rao staunchly championed the cause of freedom. Pingala Venkayya gave Gandhiji the new tricolour flag with the Mahatma's brainchild Charkha decorating it. Gandhiji's ecstasy knew no bounds. Ballari Raghavacharyalu, the nephew of Dharmavaram Krishnamacharyalu, wrote 27 plays. He founded Star Theatre at Ballari, popularized Kolachalam's plays. An actor par excellence, Rabindranath Tagore once remarked, "But for an all India claim, I should give my palm to your Andhra actor Raghava." In London, Bernard Shaw questioned Raghava, "Why do boys play the roles of girls? Are your girls so bad looking?" Thereafter, he had women artists on stage. For Mahatma Gandhi, there was a true disciple in Jawaharlal Nehru, a lover of fine arts. Indian stage was quick in portraying this young leader. This was a time for active negotiations, a time so crucial when the government offered several reforms, but also adopted a divide and rule strategy. The London conferences began. Gandhiji, a sole leader representing crores of Indians, discussed, argued, but returned with disappointment. At home, the situation was tense. The barbaric killing of the youths Bhagat Singh, Rajguru, Sukhdev anguished Indians. Their death became the moving song on stage. रंग दे बसंती चोला मेरा रंग दे बसंती चोला माए रंग दे बसंती चोला मेरा रंग दे बसंती चोला मेरा रंग दे बसंती चोला
मेरा रंग दे बसंती चोला माए मेरा रंग दे बसंती चोला 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 मेरा रंग दे बसंती The ocean of tears swelled. The youth had died, but they rose like a phoenix. All over India, and on stage particularly. वीर सत्यमूर्ति वीर सत्यमूर्ति वीर सत्यमूर्ति वीर सत्यमूर्ति महात्मा गांधी की महात्मा गांधी की केबी सुंदरामबाल केबी सुंदरामबाल एंगल विश्वनाथ दास एंगल विश्वनाथ दास एंगल विश्वनाथ दास सत्यमूर्ति ஐயா கேபிஎஸ் அம்மா சத்தியமூர்த்தி ஐயா நீங்களும் கேபிஎஸ் அம்மாவும் இந்த நேரத்துல இங்க வந்தது என் துக்கத்தின் எல்லையிலையும் ஒரு சந்தோஷத்தை கொடுக்குதுங்க அம்மா தயவு செஞ்சு நீங்க மேடைக்கு வந்து பாடுங்கம்மா மதுரை பாஸ்கரதாஸ் பாடல்களை பாடுறதுக்குன்னே பிறந்திருக்கிற நீங்க சிம்ம கர்ஜன போல இங்க முன்னாடி நானா அம்மா இப்ப நீங்க சிறை வாயில் பாடணுமா உங்க நாடகத்துக்கு நடுவுலையா சிறைவாயில் கண்ணீர் வடித்தாள் பாரத மாதா சிறைவாயில் கண்ணீர் வடித்தாள் கரையொன்றுமில்லாத காளையரூவரை கழுத்தை அறுத்ததினாலே கவலை கொண்டே கரை ஒன்றுமில்லாத காளையரூவரை கழுத்தை அறுத்ததினாலே கவலை கொண்டே சிறைவாயில் கண்ணீர் வடித்தாள் மறந்திட முடியாத நம் மாதாவின் சேவையில் மனம் வைத்து முயன்றதாலே பிறர்க்கரிய பகத்சிங் ராஜகுரு சுகதேவை பிரிந்தே வருந்துகின்றாள் நம் அன்னை பாரத மாதா குற்றம் ஒருவர் புரிய மற்றவரையே வதைக்கும் குற்றம் ஒருவர் புரிய மற்றவரையே வதைக்கும் கொடியவர் செயலதனால் குவலயத்தில் கொடியவர் செயலதனால் குவலயத்தில் சிறைவாயில் கண்ணீர் வடித்தாள் பாரத மாதா சிறைவாயில் கண்ணீர் வடித்தாள். K.B. Sundarambal, a versatile nationalist poet, singer, actress, and her husband, the debonair nationalist actor S.G. Kittappa. India is gloriously ancient, and her forms of theatre are equally glorious and varied. In all its diversity, the striking unity was in the message given on all these platforms. India should become independent. One such form is the knuckle in the humor-loving Punjabi region, where even household conversations reflected the spirit of nationalism.
किथे गया सी तू? मैं राती राती बोल किथे गया सी तू राती? राती मैं ना राती मैं कहना बोल किथे गया सी? बापू मारेगा तो नहीं? वो नहीं मारेगा। बापू मैं ना राती नौटंकी वेखण गया सी, बड़ा मजा आया। ओए वो केड़े मजे दी गल सी नाटक दे विच? ओ बापू उस विच बेचारे फिरंगियां दी बड़ी बुरी दशा होई। मैनू तां बापू मैनू तां बड़ा ही तरस आया। ओ खोतिया तू कदों तो फिरंगियां दा मित्र बनया है? बापू इस नौटंकी ने वेखिया जदों तो। ओए नौटंकी च ऐसी केड़ी गल सी ओए? ला होर सुनो। ला बापू हुण तू भी सुन, तैनू तां कुछ पता ही नहीं। ए हिंदुस्तान है, हिंदुस्तान साडा मुल्क हिंदुस्तान। ओदी किस्मत ही बदकिस्मत सी। साडी किस्मत ते चंगी हुई जदों फिरंगियां ने हत्थे पैर धरिया। तेरे फटे मुंह तेरी दा। बापू मैं ते आखदा हां कि बाबा जी इस अंग्रेज दी सल्तनत कुछ दिन होर रखे, गैर मुल्क तरक्की करेगा ते गोरे दी बुदौलत ही करेगा। ओए तू देश दा दुश्मन है?